గత ప్రభుత్వాలాగా 144 సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరిక లేదు స్వామి. ప్రిపేర్ చేయాలి, జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి. ప్రిపేర్ immediately as soon as election code, graduate election code అయిన వెంటనే we are going to release the notification. We are hoping to finish by July కల్లా. మద్యపాన నిషేధం అమలు చేద్దాం, రేట్లు పెంచితే జనాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి? ప్రభుత్వ షాపులు ఉండవు, ప్రభుత్వ డిపోలు ఉండవు, వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ గత ప్రభుత్వం అన్ని జరిగినాయి కదా, అన్ని బయటకు వస్తాయండి. త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్ని బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి? సార్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా, రోప్ పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగనూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు. అన్నీ మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ వెరీ. అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మందితో ఎవరు ఇస్తారండి? We are following the protocols given in the blue book. Let us follow it, boss. Special dispensation ఎట్లా ఇస్తాం ఆయనకి? We are following. సార్ ఒక మాట చెప్తాను, ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం కదా, తీసేశారు. ఏకపక్షంగా ఒక రోజు ముందలు చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, వీ అండర్స్టాండ్ దట్, వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా. సార్ ఇందాక మీరు అన్నారు ఢిల్లీ కాదు, నేను ఒక ఢిల్లీ లీడర్ అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో ఎలక్షన్స్ లో చాలా కీలకం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకునేటటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాగుంటుంది, ఒక హెల్ప్ డెస్క్ లాంటి పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్. అది మీ ముందు పెడుతున్నాను. అలాంటిది ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా, వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సింగిల్ డెస్క్ కింద ఉంటారు. ఏపీ భవన్ ఇక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళ నంబర్ 1లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం. వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ బిల్డ్, ఇక్కడ సభ్యత్వం కూడా చేసాం, వీల్ బిల్డ్. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా, ఢిల్లీలో ఎందుకంటే పార్టీని డెవలప్ చేయలేదు సార్. మాకు ఎనఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది, అండమాన్లో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం పూర్తి చేయండి. తెలంగాణలో కూడా మాకు ఉంది పార్టీ, ముందర ఇక్కడ బలోపేతం చేయండి. ఓకే. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం.
5 years తర్వాత మాట్లాడదాం క్లారిటీ. ఓకే, AI తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా AI గవర్నమెంట్ స్కూల్లో మార్పులు కానీ 100%. ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏఐ ట్యూటర్ ఇద్దామని, ఏఐ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అది గుర్తించి వాళ్ళకి ట్యూటరింగ్ చేద్దాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. యూ విల్ సీ దట్. ఇంకోటి ఐటీ అంటే హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్కి పరిమితమైంది. అలాగే ఇప్పుడు ఏపీలో విశాఖ కానీ విశాఖపట్నం, ఇంకా వేరే ప్రాంతాలు కూడా అవునా, విశాఖపట్నం వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం. దాన్ని మేము అమలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి, కరెక్ట్. దాని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్, కర్నూలు. దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూలుకి. దాని తర్వాత ఇప్పుడు సిబిజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది. త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ఫోకస్ పెట్టాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. గూగుల్ వాళ్ళతో కూడా మీరు ఈరోజు మీట్ అయ్యారు సార్. గూగుల్ క్లౌడ్ డిజిటల్ డేటా స్టేటస్ ఫైనల్ అయిపోయిందా? We will announce at the appropriate time. తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. simultaneous polls happening anytime soon, and what prospects do you see if is You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this? It's exactly. I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told, that very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to that presentation. Now you tell me whether it is Lokesh or whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yallaya or Punnaya. Why would anybody vote for you? People would only vote for you only when you stand up to your word. Only when you fulfill what you have spoken in your own manifesto. You have given a word to the people. You have communicated that you will do so many things to people. You have spoken about Super 6, you have spoken about Super 7. Now, if you were to not deliver whatever you had spoken, would it not be treated as betrayal by the people? And if such betrayal is done by somebody, and yet that somebody has the audacity to speak these words that you have just spoken, and I only say it's only mere arrogance. And ultimately, people will teach them a lesson. So the Higher Education Ministry also recently, in the Acer report that came out, it has been said that the last 5 years there hasn't been much development in a higher education and education department in Andhra Pradesh. Several students have been lacking as well. This the TDP is alleging as a lapse in YSRCP governance, because of which the students were unable to reach their full potential. Acer report usually, what was this Acer report? When did it come out? When did they do the survey? I think they did it in December. December which year? 2024. Then, from June to December, is it not good enough period for somebody to ruin the education system? You should ask yourself the same question. What I just spoke about, what I just spoke about some time back, you have successfully ruined the TOEFL classes, which was a part of your education curriculum. From the 3rd class itself, as a period it was given to the children. You have removed it. You have successfully removed English medium. You have successfully removed CBSE. You have successfully stopped Nadu. You have successfully stopped the distribution of tabs. When you yourself successfully since June till now have successfully been doing all these things, and if somebody were to come to your classrooms in December, after successfully ruining everything what has been
put forth on a platter, then obviously what would the outcome be? See, all these things are all manipulative figures. అసెంబ్లీ సమావేశాలు చేశారు కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ why is he not responding to the court? స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా కోర్టు సమన్స్ ఇచ్చింది. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాడన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేదు. చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. నువ్వు చేయాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు. సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఆ చెప్పే చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుని రమే నేను రెడీగానే ఉన్నా, బుద్ధి చేసుకోని చెప్పి ఏమవుతామని ఏం జరుగుతుంది. ఎవడు కాదన్న ఏమన్నా చేసుకోకుండా. Sir, one last question. TTD has identified 18 workers who have been working with TTD, and they are about to take action whether they can take VRS or can be transferred to government departments. What's your say? Non-Hindus, sir. See, I do not know the details of these topics, Ashish. Basically, I don't know which department, where they're working, where they've gotten these numbers, who